అడ్వర్టైజ్మెంట్ ప్రిస్క్రిప్టివ్లా ఆండ్రాయిడ్కు ఐఓఎస్కు డిఫరెన్స్ ఏమి? ఫస్ట్ మెయిన్ రీజన్ ఉండేది అడ్వర్టైజ్మెంట్ ఎట్లు ఇస్తున్నారు అని. ఆండ్రాయిడ్ అయితే యాదో బంక్లోనో బేస్మెంట్లోనో పిలిచి చూస్తారు, మాది లాంచ్ అవుతుంది, ఈవెంట్ ఉంది, రాండా పోండా అని. ఐఓఎస్ అట్లే, వీడు ఓనర్ ఉన్నాడు కదా, వాడేం చేస్తాడో వాడు ఒక ఇన్విటేషన్ పంపిస్తాడు అందరికి, వాడే వీడియో చేసి పంపించి వాడితో పార్క్ ఉంది కదా, యాదో పార్క్, యాపిల్ పార్క్, అక్కడికి పిలిపిస్తాడు. పెద్దగా ఉంది, పెద్ద ఇది ఉంది అని అంటే ఫెసిలిటీస్ ఫుల్ జాస్తి ఉంది వాళ్ళకి ఏముండా ఆరామ్గా అయిపోతుంది అక్కడ. వాళ్ళు అక్కడ ఏమేమి చేస్తున్నానో జనాలకి అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆండ్రాయిడ్ కింద ఆండ్రాయిడ్ ఏమైనా లాంచ్ చేసేటప్పుడు లాంచింగ్ ఈవెంట్ ఉంటుంది కదా, దాన్ని కరెక్ట్గా కండక్ట్ చేస్తానులే. అదేమైనా కరెక్ట్గా అయిపోతే వీళ్ళకి సేల్స్ జాస్తి అయిపోతుంది. ఇప్పుడు నువ్వు యాపిల్ ఏమైనా ఫోన్స్ ఏమైనా స్టాప్ చేస్తే ప్రొడ్యూస్ చేసేది అది ఇంకా టాప్ లెవెల్లోనే ఉంటుంది, కిందకి వచ్చేదే లేదు. దానికి వన్ మెయిన్ రీజన్ నాకు చాలానే రీజన్స్. రీజన్ నెంబర్ 1, చార్జర్ ఇచ్చింది. నువ్వు దుడ్లు పెట్టి కొనుక్కోవాలా. ఎక్కడ ఫుల్ యూనివర్స్లో తీసుకుంటే ఎన్ని జనాల దగ్గర ఐఫోన్ ఉంటుంది, వాళ్ళకి అంతా చార్జర్ కావాలంటే వాడికి దుడ్లు పెట్టే తీసుకుంటాడు, దుడ్లంతా సీదా వాడికి గడిపోతుంది. నెక్స్ట్ ఏమైనా ఈఎంఐ అంతా కట్టే వాడు అడుగుతాడు, వాడికి అక్కడే దుడ్లు పోతుంది. ఎయిర్ పాడ్స్, ఇయర్ ఫోన్స్, వాచెస్ అంతా వాడికి అక్కడ పోతుంది. వాడు అట్లున్నాను, వాడు ఆ లెవెల్ టాప్ లోనే ఉంటాడు, వాడు కిందకి వచ్చిలే. అడ్వర్టైజ్మెంట్ స్కిల్కి వస్తే వీళ్ళు టాప్ లో ఉన్నారు. రీసెంట్ గా యాపిల్ ఎల్లో కలర్ ఒక లాంచ్ చేసే రీజన్ ఒకటే, సేల్స్ జాస్తి కావాలా అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు యాదో ఒక ఫోన్ 10 ఫోన్లు తీసుకో, నీకు ఇష్టం వచ్చింది, యావదైతే నీకు యాది ఇష్టమో అది తీసుకుని దానికి వెనక ఇది ఉంటుంది చూడు, బ్యాక్ స్క్రీన్, దాన్ని తీసి సపరేట్ పెయింటింగ్, నీకు ఇష్టం వచ్చింది అట్లా యూనిక్ గా ఉండాల. 10 ఫోన్లు దానికి అంతా డిఫరెంట్ గా పెయింటింగ్. నెక్స్ట్ నువ్వు కంపెనీ వాళ్ళ జొత్లా పార్ట్నర్షిప్ చెయ్యి, నేను నా పక్క నుంచి దీన్ని నమ్ముతా అన్నా, కింద స్క్రీన్ కింద 1/10, 2/10, 10/10 వరకు చేసుకో. నెక్స్ట్ డేనే అంతా సెల్ అయిపోతుంది. ఎలా అంటే ఇది స్పెషల్ ఫోను, ఎవరి దగ్గర ఉండిలే నా దగ్గర ఉంటుంది, నేను స్పెషల్ అనిపించుకుని వాడు తీసుకునేస్తాడు. అవునా, తీసుకుని వచ్చి ఎంత చూపించుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫోన్ని 5,000 తీసుకోవాలి, నువ్వు 12,000 15,000 అమ్మొచ్చు నువ్వు. అదంటే స్పెషల్ ఎడిషన్, 10 ఫోన్స్ మాత్రమే నీకు చిక్కేది అని. అక్కడే నీకు మంచి సేల్స్ అయిపోతుంది. ఇదే టెక్నిక్ యూజ్ చేసి యాపిల్ వాళ్ళు ఎల్లో కలర్ లాంచ్ చేసి, ఇప్పుడు నీ ఫ్రెండ్స్ ఒక 3-4 ఉన్నారు, అందరి దగ్గర ఓ కలర్ ఐఫోన్ ఉంది, నీ దగ్గర లే. నెక్స్ట్ ఇప్పుడు ఎల్లో కలర్ లాంచ్ చేసినారు, ఎవరి దగ్గర ఉండిలే, నేను తీసుకుంటే నేను వెరైటీ అయిపోతా, దాని స్పెషల్ గా ఉంటుంది ఫోన్, నువ్వు దాన్ని తీసుకుంటావు. వాళ్ళ దగ్గర ఐఫోన్ 14 ఉన్నా, నువ్వు ఐఫోన్ 13 ఎల్లో కలర్ తీసుకున్నా అటెన్షన్ నీ మీద జాస్తి ఉంటుంది. ఎలా అంటే అది స్పెషల్ కొత్త కలర్, అందుకే అందరూ పోతారు దాన్ని తీసుకునేకి. అక్కడ వాళ్ళకి ఆటోమేటిక్ గా సేల్స్ జాస్తి అయిపోయాయి. ఆండ్రాయిడ్ వాళ్ళు ఇదే టెక్నిక్ యూజ్ చేస్తే మంచిగా సేల్స్ ముందుకు పడిపోతుంది. వీటిలో యాపిల్ అడ్వర్టైజ్మెంట్ అయితే మస్తుగా ఉంటుంది. వాళ్ళ ఛానల్లా ఇది టెక్ పార్క్స్ మంచి ఇదంతా ఇస్తున్నారు. ఆండ్రాయిడ్స్ లా ఇట్లా అదంతా కమ్మీ ఉంది. వాళ్ళు దాన్ని డెవలప్ చేసి వస్తే చాలా ఇంక వాళ్ళకి. క్వశ్చన్స్ ఉందా నీకే? అప్డేట్స్ ప్రిస్క్రిప్టివ్లా ఆండ్రాయిడ్ కు ఐఓఎస్ కు డిఫరెన్సెస్ ఏమి? అప్డేట్స్ గుడ్ క్వశ్చన్. వీటిది ఏమంటే సెక్యూరిటీ జాస్తి, దాన్ని ఎవ్రీ అప్డేట్కు సెక్యూరిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఆండ్రాయిడ్లో సెక్యూరిటీలే ఉండొచ్చునేమో, ఎక్స్ట్రా థర్డ్ పార్టీ యాప్స్ చేసుకుంటే ఉంటుంది సెక్యూరిటీ. ఇప్పుడు ఒక లెక్కల యాపిల్కి
నీ అకౌంట్ ఫుల్ ఇది ఉంది, ఏమంటారు, డీటెయిల్స్ అంతా డీటెయిల్సే పెట్టుకో, లేదా నీ అకౌంట్లో ఏమేమి ఉందో నీ ఫుల్ ఇన్ఫర్మేషన్ బయట అంతా యాపిల్ వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళకి ఏమైనా బ్యాడ్ థాట్స్ వచ్చి టార్గెట్ చేస్తే ఎత్తుకునే వాళ్ళు దుడ్లు గిడ్లు అంతా, అదంతా అకౌంట్ ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో సేవ్ ఉంటుంది, అంతా యాపిల్కి పోతూ ఉంటుంది. సేమ్ యాజ్ ఆండ్రాయిడ్, కానీ దాంట్లో అంత ఒక సెక్యూరిటీ లే, మంచిదే. కొందరు చెప్పేది ఏమంటే యాపిల్ వాళ్ళే చెప్తారు హ్యాక్ చేసేది చాలా కష్టం యాపిల్ని అని. అట్లంతా ఏమి లే, ఫోన్కి అంతా కోడింగ్ ఒకటి ఉంటుంది, ఆ కోడ్ క్రాక్ చేస్తే ఫోన్ అంతా హ్యాక్ అయిపోతుంది. ఉండే డీటెయిల్స్ ఏమేమి ఉంటుందో అంతా ఇడ్చేయి. నువ్వు ఆండ్రాయిడ్ ఈజీ, ఆండ్రాయిడ్ వేస్ట్ ఇట్లంతా ఊరికే మాట్లాడతారు వాళ్ళంతా. అంటే వాళ్ళు చేసి జాస్తి కావాలా, జనాలు ఏమున్నా వాళ్ళు పక్క రావాలా అనేది వాళ్ళ ఇంటెన్షన్. ఆండ్రాయిడ్స్ ఏం చేస్తున్నారు, దాని మీద కాన్సన్ట్రేషన్ ఇస్తుండలే. కొత్త ఫోన్ లాంచ్ చేస్తున్నారు, మంచి అడ్వర్టైజ్మెంట్లే. లాంచ్ చేసిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలీదు, లేదంటే అడ్వర్టైజ్మెంట్ సరిలే. అడ్వర్టైజ్మెంట్ ఒకటి మెయిన్ రా, ఏమైనా లాంచ్ చేయి, ఏమైనా కానీ అడ్వర్టైజ్మెంట్ మెయిన్. దాంట్లో ఇన్వెస్ట్మెంట్ జాస్తి ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ జాస్తి ఉంటే అఫ్కోర్స్ జాస్తి అయిపోతుంది. లైఫ్ స్పాన్ పరంగా వస్తే ఆండ్రాయిడ్కు ఐఓఎస్కు ఏం డిఫరెన్స్? లైఫ్ స్పాన్ ఐఓఎస్ అయితే కొంచెము లైఫ్ స్పాన్ కొంచెం కమ్మీనే ఉంటుంది. ఆండ్రాయిడ్ అయితే అట్లీస్ట్ మినిమం 6-7 years వస్తుంది. ఆండ్రాయిడ్ అందరూ అంటున్నారు ఇది ఐఓఎస్ జాస్తి వస్తుంది, ఆండ్రాయిడ్ కమ్మీ వస్తుంది అని. అది మెయింటైన్ చేసే పర్సన్ మీద. అవునా? అట్లా అనేంలే. బ్యాటరీ లైఫ్ తీసుకుంటే నిట్స్ జాస్తి, బ్రైట్నెస్ నిట్స్ జాస్తి యాపిల్స్కి, బ్యాగ్ ఏడుస్తుంది. సో నీకు ఇప్పుడు యాపిల్ డిసడ్వాంటేజ్ జాస్తి, అడ్వాంటేజెస్ ఉంది లేదు ఉండలే, కానీ డిసడ్వాంటేజెస్ బాగా ఎవరు మాట్లాడేదా. అడ్వాంటేజెస్ ఎవరు అడిగితే చెప్తాడు, ఎక్కడైనా పైన ఎవరినైనా అడుగు. ఆండ్రాయిడ్ యాపిల్ అంటే అఫ్కోర్స్ యాపిల్ అంటాడు, ఎలా దాంట్లో ఫీచర్స్ బాగుందిరా అని. అదే ఫీచర్స్ ఆండ్రాయిడ్లో ఉండను అండ్ యాపిల్లే చూస్ చేస్తారు. ఎలా అంటే అది సపరేటు, దానికైనా ఒక బ్రాండ్ ఉంది, అది ఉంది, దానికి పోతారు. కాస్ట్ పరంగా వస్తే ఆండ్రాయిడ్ యాపిల్స్ అలా యాపిల్స్ చాలా కాస్ట్ జాస్తి. అది వాళ్ళ మార్కెటింగ్ టెక్నాలజీ, అదే ఐడియాస్ వాళ్ళది. ఇప్పుడు బిల్డ్ క్వాలిటీ, కొన్ని ఫోన్లు బిల్డ్ క్వాలిటీ చూసినావా, కొన్నంత యాపిల్ కొంచెం పూర్గా ఉంది, కిందకు పడితే పాయ. దాన్ని కేర్ఫుల్గా చూసినా దాన్ని గట్టిగా పట్టుకుంటారు దాన్ని. దాని పరంగా వాళ్ళకి ఏమేమి కావాలనో మోస్ట్ ప్రాబబ్లీ స్క్రీన్ గార్డు అవంతా వాళ్ళే ఇస్తారు, లేదా మనమే వేయించుకోవాలా, దానికి దుడ్లు బొక్క. నువ్వు ఫోన్ అదే చార్జర్ చేసుకోవాలంటే, ఏమైనా గేమ్స్ ఏమైనా ఆడాలంటే వాళ్ళ స్టోర్ నుంచినే తీసుకోవాలి నువ్వు. ఇంకొస్తే చార్జరు, దాని జొతలో యాలు ఇస్తాండ్లే వాళ్ళు, యాలు ఇక్కూడదు, ఇవ్వచ్చు తానే, ఫ్రీ తానే. అంత దుడ్లు ఇచ్చి యాపిల్ తీసుకుంటున్నారు, చార్జర్ ఫ్రీ ఇచ్చకెళ్ళా, దాన్ని మనం తీసుకోవాలనా? నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్టర్నల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ లో ఉంటుంది, ఐఓఎస్ లో అది ఉండి లేదు. దుడ్లు ఇస్తే నువ్వు దుడ్లు ఇస్తే వాళ్ళలో ఆప్షన్ ఏమి ఇస్తారంటే, ఇప్పుడు నీది ఫోన్ స్టోరేజ్ నిండిపోయిందప్ప, ఇది అయ్యలేదు, కొత్త ఫోన్ తీస్తున్నాడు అంటాడు. ఇప్పుడు నీకు టెంప్టేషన్ ఉంటుంది, కొత్త ఫోన్లో జాస్తి ఉంటుంది, స్టోరేజ్ అంతా ఉంటుంది, అందుకు నువ్వు కొత్త ఫోన్ కడిపోతావు. ఇదైతే ఆండ్రాయిడ్ అయితే మంచి బళకం వస్తుంది, మంచి ఇది వస్తుంది, అందుకు దాంట్లోనే ఎక్స్పాండ్ చేపిస్తున్నారు. అంటే ఏం చెప్పా, ఇది జాస్తి యూజర్స్ జాస్తి దాంట్లో. యాపిల్ అయితే కొన్నాళ్ళు అట్లా వస్తుంది, ఇంకొక నాళ్ళు బోర్ అయిపోతుంది. ఈ ఎస్పెషల్లీ కెమెరా తీసుకుంటే 12 మెగాపిక్సెల్స్ చిప్స్ అంతా వాళ్ళే చేస్తూ ఉన్నారు, మంచిది అది.
కొందరు యాపిల్ తీసినది కెమెరా నుంచి, మోస్ట్ ప్రాబబ్లీ నో జనం తీసినది కెమెరా నుంచి. కొందరు నా బిజినెస్ మ్యాన్ వీళ్ళు ఉంటే కొంచెం స్మూత్ గా రన్ అవుతుంది, దానికి కుదిరించుకొని యాపిల్ తీసుకుంటాం. లేదంటే ఇంకంతా నార్మల్ ఆండ్రాయిడ్ కి ఆప్ట్ చేసేది. అదంటే కాస్ట్ కమ్మి, ఫీచర్స్ జాస్తి. కస్టమైజేషన్ గురించి వస్తే ఆండ్రాయిడ్ లా ఫీచర్స్ జాస్తి ఉంటుంది, కస్టమైజ్ అన్ని బాగా చేసుకోవచ్చు. iOS లా చేసుకోవచ్చా? అది అయ్యిల్లే కష్టమే అని విడిచిల్లే. లేదా నీకు కొత్త ఫోన్ తీసుకోమంటారు, లేదా దాన్ని ఎట్లా ఇంకేం చేసే కయ్యలే. వాళ్ళు కస్టమైజ్ చేయాలంటే దానికి ఎక్స్ట్రా తీసుకుంటారు. అయ్యిలే. అవును. లేదంటే ఎక్స్ట్రా సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి ఇస్తారు కస్టమైజేషన్ కు. అది ఫోన్ అప్డేట్ లోనే చేస్తుంది సాఫ్ట్వేర్ అయితే, ఎస్పెషల్లీ చిప్స్ లేదా వేరే ఏదంతా బ్యాటరీ ప్యాక్స్ విడిచిపెట్టాడు. చిప్ ఏమైనా అప్డేట్ చేయాలంటే వాళ్ళ నుంచి సాఫ్ట్వేర్ నుంచి వచ్చేస్తుంది అప్డేట్స్. అది కస్టమైజ్ అనేది ఆండ్రాయిడ్ లో చాలా ఉంది, నువ్వు ఏం కాదో చేసుకోవచ్చు. నువ్వు కొత్త ఫోన్ ని నీకు కస్టమైజేషన్ కి వస్తే ఆండ్రాయిడ్ లో థీమ్స్ వస్తుంది, బ్యాక్గ్రౌండ్స్, ఫోన్ యాప్స్ వెనక్కి ఒక ఇది ఉంటుంది చూడు, యాప్స్ కి బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంటుందా, దాన్ని నువ్వు కస్టమైజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ గా ఉండి నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకోవచ్చు కస్టమైజేషన్కి వస్తే. ఒక్కొక్క మాట నువ్వు ఫోన్ కూడా నీకు ఇష్టం వచ్చినట్టు బిల్డ్ చేయించుకోవచ్చు. Xiaomi 12 Pro యాదో ఒకటి విడిచి, ఆమెకి 3 కాన్సెప్ట్ విడిచి అనుకుంటా, 3-4 కెమెరా ఫోను, దానికి వెనక్కి ఒక లెన్స్ వస్తుంది పెద్దది, సెల్ అయిపోయి సక్కత్ ఫోన్. అది ఫోటో తీసి నువ్వు ఫోటో ఒకటే కాదు సినిమా కూడా తీయచ్చు ఫోన్లో. నార్మల్లో ఆండ్రాయిడ్ ఫోన్లను నువ్వు సినిమా తీసేయచ్చు, కానీ క్లారిటీ ఉండేది. ప్రో వీడియో ఒకటి వస్తే చాలు. ఇప్పుడు వస్తుండే ఫోన్స్ లో వస్తూ ఉంటుంది వీడియోస్. యాపిల్ ఏమంటే సినిమాటిక్ మోడ్ విడిచేసినారు, అదే ప్రో వీడియోని.